హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజీ బ్రోస్. ఈరోజైతే మనం అయితే గోస్ట్ హంటింగ్ ఈ బిల్డింగ్లో చేయబోతున్నా. ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఇది ఒక సైకో ఉంది. చూడు, సైకో మూలంగా తాళం వేసాడు. ఈ తాళం వేసే కాడ ఇక్కడ శివాలను మండబెట్టింది గైస్. ఇదే స్పాట్లో ఇది అంటే ఇది ఒకప్పుడు ఏంటంటే మన పోస్ట్ మాస్టర్ బాడీలు ఉంటుంది చూడండి, ఇక్కడ పెట్టి హెడ్ సైడ్ వాళ్ళు మళ్ళీ దిగబడుతుంది చూడండి. వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ గోస్ట్ అంటే వీడియో అయితే మనం ఇది మన గోస్ట్ అంటే సౌండ్ వస్తుంది. ఇక్కడ మనం అది ఇప్పుడు అంత హాంటెడ్ లైట్ కొట్టు లైట్ లేక మాకు ఇబ్బంది అవుతుంది, కానీ లైట్ ఉండడం అయితే ఘోరం ఉంటుంది. ఇంకా పాత లోపల చూడు. ఇక్కడ చెవాలను ఇక్కడ దింపుడు గల్ల ఉంటారు కదా గ్యాస్, ఇక్కడ దింపుడు గల్ల ఉంటారు కదా, దింపుడు గల్లం చేసాడు. అంటే ఇక్కడ ఇప్పుడు వృతలేవు, కానీ ఒకప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ కొన్ని కుక్కలు ఇవన్నీ ఏం చేశాయంటే ఓ అని మొత్తుకుంటే ఇక్కడ ఒక ఆత్మబంధం వేసి చిన్న పట్టణం వేసి ఇలా పూజ చేసారు. అందుకే వీడికి ఎవరు రారు, అందుకే దాని గేట్లు కూడా ఉంటాయి. గేట్ ఉపయోగం, కానీ ఇది 100 బిల్డింగ్ గైస్. దీని లోపు పోవాలి అంటే కొంచెం భయం అవుతుంది. మేము వెళ్ళామంటే కొంచెం ధైర్యం వస్తున్నాము కాబట్టి వెళ్ళాం. ఓకే బాబు, ఈ 100 బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేసేదేమో అని గజ్జుమంటుంది బాణం. ఎంత రోడ్ మీద అంటే రోడ్ ఇక్కడికి వెళ్ళి ఎంత ఉందంటే 1 కిలోమీటర్ దూరం ఉంది. అటు వేయ బండ్లు అయితే సౌండ్ మీకు క్లియర్గా వినిపిస్తుంది కావచ్చు వీడియోలో. ఫుల్ భయం అవుతుంది, ఎందుకంటే ఫుల్ హాంటెడ్ ఉంది. అంటే నాకు ఇది మా ఊర్లోనే ఉంది ఈ బిల్డింగ్, మేము వేరే ఊర్లో ఏమో. అండ్ దీనికి సీక్వెల్ కూడా తీద్దామా అద్దా అనేది కామెంట్ పెట్టుర్రి. ఇది ఎక్స్ప్లోరింగ్ కూడా చేయబోతున్నాం ఇప్పుడు, అండ్ కొంచెం చేసిన మాట్లాడి ఇప్పుడు. ఇది ఏందో కానీ ఇదైతే మస్తు హాంటెడ్ ఉంది. ఆప చెట్టు అసలు ఫుల్ భయం అవుతుంది. ఈ ఒక్క చెట్టుని చూస్తేనే వేరే ఉంది అసలు. చూసుకోండి, ఆప చెట్టు కొంచెం మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆవిడ సైలెంట్గా ఉన్నది. ఆ బైక్ సైడ్ ఇచ్చిపెట్టింది, సౌండ్ ఇచ్చిపెట్టింది. అది ఏదో డిఫరెంట్ వినిపిస్తుంది, పెద్ద సౌండ్ వినిపించినట్టు ఏదో వినిపిస్తుంది మాకు కూడా. సంథింగ్ అర్థమైతే కొంచెం భయం అనిపిస్తుంది, కొంచెం భయం ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం గడ్డి ప్రవేశం అని అనిపిస్తుంది కావచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవాలి దారి సీసాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ నేను ఒక్కనే ఉంటా. ఇది ఒక్కటే లైటు కెమెరాతో ఉంటా. మన వాళ్ళు అందరినీ బయటకు పంపించేస్తా. మరి ఏమన్నా ఇప్పుడైనా సౌండ్ వినిపిస్తే అనేది చూద్దాం. ఏమో మరి నన్ను వినిపిస్తే ఒక్కడు ఉంటే ఏమైనా సౌండ్ వినిపిస్తే కావచ్చు.
చెక్ అయితే చేస్తా, ఏమైనా సౌండ్ వినిపిస్తే మీకు కవర్ అవుతుంది వీడియోలు ఎట్లయినా. ఓకే, ఒక్కడనే ఉన్నా, ఎవ్వరు లేరు నాతో, ఎవ్వరు లేరు. చూపిస్తా అమ్మా అవుతుంది. ఇవాళ చెప్పాలంటే ఇక్కడ నవ్వుతుంది ఎందుకో. ఇది వచ్చింది నాకు సౌండ్, మ్యాక్సిమం కవర్ అయింది ఇక్కడనే అన్నా. గాయస్ అడుగుల సప్పు ఇక్కడనే వినిపిస్తుంది. ఇటైతే పోతున్నా క్యాప్చర్. అసలు ఎవరు అమ్మ గాయస్, ఇదేదో డేంజరే ఉన్నది. ఇక్కడికి ఒక్కలత్తే మాత్రం పిచ్చి డేంజర్ ఉన్నది. ఇది అతను అయితే అవుతలేదు చూసుకోరి. ఇడ్లీకి సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. రియల్ చెప్తున్నా గాయస్, ఇక్కడ ఉన్న ఘోరంగా భయం అవుతుంది నాకు ఎందుకో. మనల్ని తెలుసా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది గాయస్. నిన్న సౌండ్ రూమ్ నుంచి అయితే వస్తుంది. రూమ్లో ఉన్నారు గాయస్, ఎవరైనా అర్థమైతే లేదు. రూమ్లో ఉన్నారు గాయస్, రియల్ చెప్తున్నా గాయస్. ఏదో కథనే ఉంది, ఘోరంగా భయం అవుతుంది. అయితే బయటికి పోతిగా నిఖిల్. గాయస్ రియల్ చెప్తున్నా, లైట్లు తక్కువ తెచ్చుకున్నామ్మా, ఎందుకంటే లైట్లు కొన్ని లేకుండే మా దగ్గర. లైట్లు అమ్మ ఘోరం మీద డేంజర్. గాల్పు స్టార్ట్ అయింది, నాకు వాన స్టార్ట్ అయింది. ఒక్కరు పోతే మాత్రం పిచ్చి డేంజర్ ఉంది. ఆ సౌండ్స్తోనే నాకైతే భయం అయిపోయింది, అసలు ఘోరంగా అయిపోయింది. నేనైతే బయటకు వచ్చేసిన, ఇక బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినాం. ఇప్పుడు ముగ్గురం వస్తే మాత్రం సౌండ్లో ఏమి వినిపిస్తలేవు అంతగానం. ఏమో మరి ఈ బిల్డింగ్ రకరకాలుగా దీంతో ఏమన్నా ఇంకిని చేద్దాం మనం. మోషన్ సెన్సార్ లైట్లు పెట్టుడు కానీ, సీసీటీవీ పెట్టడం కానీ చేద్దాం. మీరు దీనిపై ఇచ్చే సపోర్టే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు క్రేజీ బ్రోస్. ఇలాంటి వీడియోలు ఇంకా ఫుల్ వస్తాయి, మీరు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఈ గోస్ట్ హంటింగ్లకు మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం ఫుల్ క్రేజీ ఉంది కాబట్టి గోస్ట్ హంటింగ్ ఇస్తున్నాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ తెలుగు క్రేజీ బ్రోస్. బాయ్ బాయ్ గైస్, బాయ్ బాయ్.